జై శ్రీరామ్. ఈ వీడియో కొన్ని రకాల భావోద్వేగాల్ని అంటే కుటుంబపరమైన, సామాజిక పరమైన భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతేగాని దీనివల్ల ఎవరియో మనోభావాలు దెబ్బతీయడం కానీ, లేదా ఎవరినో ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరి బాధనో పంచుకోవడం కానీ చేయడం లేదు. కేవలం కొన్ని జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని వీటికి భవిష్యత్తులో పరిష్కారం వెతుకొచ్చా అనే కోణంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రులారా, జగిత్యాల జిల్లా కొరుట్లలో ఈ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగింది. అంటే కొరుట్లకు సంబంధించిన ఒక అమ్మాయి జగిత్యాలకు పిల్ల ఇస్తే, సంబంధం చేస్తే, ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత లేదా ఇద్దరు సంతానం అయిన తర్వాత వాళ్ళకు గొడవలు వచ్చాయి. ఆ గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ చేసిన క్రమం లోపల పోలీసులు మామూలుగానే అతన్ని పిలిపించారు. మరి సదరు ఎస్ఐ అంటే మహిళా ఎస్ఐ అతన్ని కొట్టిందని ఒక టాక్ వచ్చింది, ఎగిరి ఎగిరి తన్నిందని ఒక టాక్ వచ్చింది, లేదు బెదిరించింది, గట్టిగా మందలించింది అనేది ఒక టాక్ వచ్చింది. అది తట్టుకోలేక అతడు మానసిక క్షోభ అనుభవించి చనిపోయాడని ఒక టాక్ వచ్చింది. లేదు కాదు ఇంకా వేరే కారణాలు ఇంకెన్నో ఉన్నాయని చెప్పని ఇది ఒక రకమైన టాక్ వస్తుంది. సరే, ఏదొచ్చినా దీనికి సంబంధించి సదరు మృతుని యొక్క తల్లి మళ్ళీ ఒక అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ లోపల అంత ప్రశాంతంగా ఇంకా ఏమీ లేదు, గొడవ లేనట్టుగానే ఒక అప్లికేషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్నది. సమస్య అయిపోయింది. ఒక కుటుంబానికి సంబంధించిన లేకపోతే ఒక సమస్యను ఒక ఫైలు మూసివేయడం జరిగింది. కానీ సామాజిక బాధ్యతగా ఇంకా ఆ సమస్య ఉంది. గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉండబోతుందా, దీనికి పరిష్కారం ఏమిటి అనేది సమస్య. ఇందులో ఒకటి ఫస్ట్ పోలీస్ డ్యూటీ ఎలా అయిపోయిందంటే అత్తగారింటికి పోయిన కొత్త కోడలాగా అయిపోయింది. అంటే ఒక కొత్త కోడలు అత్తగారింటికి పోయిన తర్వాత అత్తకు భయపడన్నా, మామకు భయపడన్నా, భర్తకు భయపడన్నా, తోడి పెద్ద కోడలకు భయపడన్నా, మరుదులకు భయపడన్నా, ఇంకా వచ్చిన బంధువులకు చుట్టాలకు బంధువులకు లేదా వాడకట్టలో భయపడన్నా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు అనుభవిస్తుంది అనేది ఒక టాక్. ఎందుకు ఈ ప్రశ్న ఈ వాదన ఎందుకు వస్తుంది అంటే, ఎవరైనా ముందుగా ఎగబడేది, విమర్శించేది పోలీస్నే. లంచం తీసుకోవడం తప్పే, దాంట్లో డౌటే లేదు. తీసుకుంటే అది ఎవరైనా కూడా తప్పు చేసినట్టే లెక్క. అది కాకుండా ఇలాంటి సామాజిక సంబంధించిన భావోద్వేగాలకు సంబంధించి ఆలోచనలు కనుక చేస్తే పోలీసు ఒక బాధితురాలు వచ్చి ఒక పిటిషన్ ఇస్తే ఆ ముద్దాయి లేకపోతే ఆ నిందితుడు లేకపోతే ఆ పిటిషన్దారు ఫిర్యాదు ఎవరైతే పిటిషన్ ఇచ్చాడో వాళ్ళను పిలిపించి విచారణ చెయ్యాలా వద్దా? చేశామే అనుకో, ఏదన్నా అనుకోని సంఘటన జరుగుతాయి అంటే వాళ్ళు ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ లేకపోతే సిఏ డిఎస్పీ ఎవరో ఒకరు వచ్చి వారిని బెదిరించారనుకుందాం, లేకపోతే కోపగించారనుకుందాం. ఏదో సంఘటన జరిగింది అంటే చనిపోయాడే అనుకుందాం. చనిపోతే దానికి లేదా ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం పోలీసులా? పోనీ పిలిపించి బెదిరిస్తేనే ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకుంటే గనక కొన్ని సందర్భంలో పోలీసు వాళ్ళు ఇంటికి పోతే కూడా భయపడి ఆత్మనిర్భర భావంతో ఏదైనా చేసుకోవచ్చు. మరి ఒక కాకి డ్రెస్ ఇంటికి వచ్చి లేదా పోలీస్ జీప్ ఒకళ్ళ ఇంటికి ముందు ఆగితే కూడా ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. మరి అప్పుడు ఎలా? మరి విచారణ ఎలా చేయాలి? పోలీసులు విచారణ ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. దీనివల్ల ఏమైపోతుంది అంటే సామాజికంగా మొట్టమొదటి అంటే శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళు మంచి చెడు అనేది పక్కన పెట్టేస్తే కొన్ని సామాజిక అంశాలకు సంబంధించిన విషయంలో మొట్టమొదటి బలి పశువు పోలీస్ అవుతున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అది ఏదైనా జరగండి, ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ అయినా పోలీసే ఫస్ట్ వెళ్ళాలి.
అయితే ఎక్కడ ఏ గొడవ జరిగినా పోలీసు వెళ్ళాలి, ఎక్కడ ఏ పంచాయతీలో గొడవ జరిగినా పోలీసులు వెళ్ళాలి. ప్రతి ఒక్క దానికి పోలీసే. ఇందులో మొట్టమొదటి బా బాధితుడు మొట్టమొదట బరువును మోసే వ్యక్తి కూడా పోలీస్ అవుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద వర్క్ ప్రెషర్ పడుతుందా, లేకపోతే వర్క్ ప్రెషర్ పడట్లేదా, అవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని సందర్భాల లోపట ఇవి వికటిస్తున్నాయి. ఇవి వికటించి ఏమైపోతుందంటే ఇది ఎక్కడికో పోతుంది, ఈ యొక్క లెంత్ ఎక్కడికో పోతుంది. అంటే ఒకసారి తుపాకీని ఇలా పెట్టి కాల్చేది కాస్త పైకి అంటే అది ఎక్కడో మీద రెండంతస్తుల బంగ్లా మీద ఉన్న వ్యక్తికి తగిలినట్టుగా వీళ్ళు బెదిరించడం అనేది, లేదా వీళ్ళు ఇంకేదో పిలిపించడం అనే విషయము ఇది పక్కదారి పడుతోంది. మరి పోలీసులు ఏం చేయాలి? వచ్చిన కేసును మాకు సంబంధం లేదా మనం పిటిషన్ చేసి ఇచ్చేస్తే ఎలా? అలా సాధ్యమా? అలా చేయొచ్చా? చేస్తే ఇక మొత్తం కోర్టులన్నీ ఉంటాయా, మరి పోలీసులు ఉంటారా, అది ఏంది అనేది ఇది కొంచెం ఇదమిద్దంగా చెప్పడం కష్టం. ఇలాంటి సంఘటన అంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒక యాక్సిడెంట్ కనుక అయితే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఆన్ ది స్పాట్లో చనిపోతే అది యాక్సిడెంట్ అయినట్టుగానే, అదే వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో 4-5 రోజుల తర్వాత చనిపోయినా కూడా అది యాక్సిడెంటే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదే కోరుట్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది, ఒక లాకప్ డెత్ జరిగింది. సానా చంద్రయ్య అని ఒక వ్యక్తి, ధరంపూరి మండలం బుగ్గారంకి సంబంధించిన ఒక వ్యక్తి, అతను పోలీస్ స్టేషన్ నుంచి పడి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని ఒక టాక్ వచ్చింది. అది అబద్ధమా నిజమా మించడా చర్చ కాదు. కానీ అప్పుడున్న ఎస్పీ బహుశా రవిచంద్ర అనుకుంటా, నా పేరు పూర్తి గుర్తు రావట్లేదు, కానీ ఆ ఎస్పీ గారిని అసలు ఆ స్టేషన్ ఎస్ఐని కానీ సిఐని కానీ అసలు ఏం కదిలించలేదు. అరే ఏంటి అంటే అప్పుడున్న డిఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు అని డిఎస్పీ ఉండేది, ఇప్పుడు ఎస్పీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. వీళ్ళు డైరెక్ట్గా ప్రెస్ అడిగితే వాళ్ళు తప్పు చేయలేదు, మా వాళ్ళు కొట్టలేదు, అతను పడి చనిపోయాడని చెప్పి చాలా స్పష్టంగా తెలుసు, కాబట్టి మా వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలాగే ఉంటారని చెప్పి అలాగే ఉంచారు వారిని. అంటే టీమ్ స్పిరిట్, అంటే పోలీసులో ఉండే టీమ్ స్పిరిట్ దెబ్బతింటుంది. మీరు ఇంకొక విషయం కూడా గమనించండి, మెట్పల్లిలో ఒక సంఘటన జరిగింది. మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎవరు గొడవ పెట్టుకుంటే లాఠీ పట్టుకొని కానిస్టేబుల్ ఇలా అని చెప్పి అన్నాడు, అంటే గెదిమాడు. కొట్టడం అంటే దాన్ని కొట్టడం అన్నది కూడా వాస్తవంగా కొట్టడం అంటే లగాంచి తీసి కొట్టిందంటే అదొక కొట్టడం అవుతుంది. కానీ చల్ ఇదే ఇక్కడ స్టేషన్లో ఎందుకు గొడవ పెట్టుకున్నారని చెప్పని ఆ ఏఎస్ఏ వాళ్ళను ఏఎస్ఏను హెడ్ కానిస్టేబుల్ తరిమితే వాళ్ళను ఎస్పీకి అటాచ్ చేశారు. అంటే అప్పటి మందం ఆ సమస్య పరిష్కారం అయింది. తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ వచ్చి ఏదో వచ్చాయి, వాళ్ళు మళ్ళీ ఎక్కడో జాయిన్ అయ్యారు, అది తర్వాత విషయం. కానీ ఒక సమస్య పరిష్కార దిశ లోపట పోలీసులే మొట్టమొదటి బలిపశువులు అవుతున్నారు. అందులో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇంకా ఎక్కువగా ఇట్లాంటి విషయంలో బలవుతున్నారనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలనుకుంటే ఆలోచించండి, రంగారెడ్డి జిల్లాలో అప్పుడెప్పుడో దిశ ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు జనమంతా ఏమన్నారు, అది ఇది హమ్ తుమ్హారా సాత్ హై పోలీస్ అట్లా ఇట్లా అని చెప్పి అన్నారు. తర్వాత ఏమైంది, ఎవరు రాలే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు, తప్పు చేయని వాళ్ళు అనుభవిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. సో ఏముంది దీనివల్ల ఏంటంటే సామాజికంగా పోలీసులు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది ఇదమిద్దంగా స్పష్టంగా లేకపోవడం వల్ల వాళ్ళ కార్యాచరణ ప్రతి ఒక్కదానికి పోతున్నారు. సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఇంత గతంలో హెచ్జే దొర గారు డీజీపీగా ఉన్నప్పుడు సివిల్ డిస్ప్యూట్స్ కూడా మీరు టేకప్ చేయండి అని ఒక మాట చెప్పారు. ఎందుకు అంటే ఆ సివిల్ డిస్ప్యూట్స్ కనుక టేకప్ చేయకపోతే, పోలీసులు కనుక పట్టించుకోకపోతే, ఎందుకు పోలీసులు పట్టించుకోవాలి? ఈజ్ ద ఫస్ట్ గార్డ్. ఒక సమస్య వచ్చిందంటే మొట్టమొదటి గుర్తొచ్చేది పోలీసే కదా, మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? పోలీసే. రెవెన్యూ ఎంఆర్ ఆఫీస్కు తర్వాత, ఇంకా తహసీల్ ఆఫీస్ కరెక్ట్, ఆర్డీఓ కలెక్టరు ప్రజావానికి వెళ్ళడం అవన్నీ తర్వాత, ఫస్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. వెళ్ళిన తర్వాత అక్కడ కనుక వాళ్ళకు ప్రాపర్గా న్యాయం జరగకపోతే, వాళ్ళు అంటే వీళ్ళు పట్టించుకోకపోతే అది పెరిగి అది క్రైమ్ కావచ్చు, హత్యలకు దారి తీయచ్చు, లేకపోతే హత్యలకు దారి తీయచ్చు, లేదా గొడవలకు దారి తీయచ్చు అన్న కారణంతో హెచ్జే దొర గారు ఆ మధ్యన మీరు అప్పుడు ఆ హెచ్జే దొర గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆ టైంలో ఒక చిన్న ఇంటి ఇచ్చారన్నమాట. పోలీసులు సివిల్ డిస్ప్యూట్స్ వస్తే మీరు వాళ్ళని మాట్లాడండి, కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళని ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పంపించండి.
మీరు రిఫర్ చేయండి, ఎవరైనా గొడవ పెట్టుకుంటే మర్యాద దక్కదని చెప్పి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడి మందలించినా పర్వాలేదని చెప్పి చెప్పారు. మందలించే క్రమం లోపట ఏదన్నా జరిగితే బాధ్యులెవరు? ఇప్పుడు ఇది ప్రశ్న. మందలించే క్రమం ఒక్కొక్కది ఒక రాగుంటది. ఖచ్చితంగా ఈ విషయానికి ఇలాగే మందలించాలి, రూ. 100 ఇస్తే రూ. 10 కాయిన్లు 10 ఇవ్వాలి అన్నట్టుగా నియమం లేదు కదా! ఎవరికి తోచినట్టుగా ఎవరి ఒక్క పరిస్థితికి అనుకూలంగా ఆ ఎస్హెచ్ఓ గాని, ఎస్ఐ గాని, సీఐ గాని ఇంకెవరైనా వ్యవహరిస్తారు. అలాంటప్పుడు వచ్చే సమస్యకు ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వ్యవస్థలోనే కొన్ని అంశాలు లోతుగా వెళ్ళటానికి అవకాశం లేని సందర్భాలు ఉన్నాయి. ఇది జనం గుర్తించరు, పోలీసులు కూడా గుర్తించడం లేదనేది ఒక వాదన. ఎందుకంటే ఇది మా ఏదైనా కొట్టుకుంటే మా దగ్గరికి రండి అని అన్నామనుకో, కొట్టుకునికి వచ్చినాక ఇంకేముంది, ఇంకా కొట్లాట జరగకుండానే చూడాల్సింది, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానే చూడాలి కదా. ఇలాంటి సంఘటనలు డిపార్ట్మెంట్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు కొరుట్ల మహిళా ఎస్ఐని శ్వేతను ఎస్పీకి అటాచ్ చేశారు. సరే, ఎస్పీకి అటాచ్ చేశారు, అది తర్వాత ఎవరు తప్పు చేశారు, ఎవరు చేశారు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసుల యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింటే ఎలా? పోలీస్ అనే వ్యక్తి అత్తగారింటికి వెళ్ళిన కొత్త కోడల్లాగా అవుతే ఎలా? ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్కి, ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐకి, ఒక ఏఎస్ఐ ఒక ఎస్ఐకి, ఎస్ఐ సిఐకి డిఎస్పీకి, డిఎస్పీ నుంచి ఎస్పీ నుంచి ఐజీ, డిఐజీ, డీజీపీ, హోమ్ మినిస్టర్ వరకు ఛానల్ ఉన్న ఈ వ్యవస్థ లోపల ఒక వ్యక్తి ఒక ఎస్హెచ్ఓ తప్పు చేస్తే, ఒక ఎస్హెచ్ఓ బాధ పెడితే ఇమ్మీడియట్గా సిఐ దగ్గరకో డిఎస్పీ దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా అంటున్నాడని చెప్పి చెప్పుకునే అవకాశం ఉన్న ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న తరుణంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా వస్తున్నది. దీన్ని మనం చాలా సింపుల్గా ఆలోచించాల్సిన విషయం కాదు, చాలా ఇది లోతుగా ఆలోచించాల్సిన అంశం. అంటే ఒక సందర్భాన్ని ఒక ఎస్ఐ తప్పు చేస్తే ఒక సీఐని బెదిరి ఒక సీఐ దగ్గరికి వెళ్ళి సార్కి ఇట్లా అంటున్నాడు సార్, ఇదేం కష్టం అని చెప్పి ఒక లాయర్ పట్టుకొని పోవచ్చు. లేకపోతే ఒక సీఐ తప్పు చేస్తే ఒక డిఎస్పీ తప్పు చేస్తే ఎస్పీ దగ్గరికి. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రశ్న. సరే, దీనివల్ల కొన్ని మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది, కొందరు వెళ్ళలేకపోవచ్చు, కొందరు భయపడవచ్చు, కొందరు పరువుగా తీసుకోవచ్చు. ఇవన్నీ మానసికంగా ఎన్నో రకాల సంఘటనలు ఉంటాయి. మనిషి చనిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలను కనుక మనం విశ్లేషిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ను పాజిటివ్ వేలో కనుక ఉంచితేనే కరెక్ట్గా ప్రజలందరికీ న్యాయం జరగవచ్చు. ఇలాంటి చీత్కారాలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండకపోవచ్చు అనేది ఒక ప్రశ్న. ఇక ఆలోచించాల్సింది డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులే. జై శ్రీరామ్.